అవసరం అనుకుంటే నేను నిలబడతాను, దేనికైనా నిలబడతాను. జైలుకి వెళ్ళడానికి ఎంత రెడీ, ఎక్కడ కూర్చోడానికి నేను రెడీ. ఈజ్ ఇన్నోసెంట్, రాజ్ ఈజ్ ఇన్నోసెంట్. రాజ్ సంగతి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అభినవ వివేకానంద అంట. ఈజ్ బ్రేవ్, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళలో ఉన్న వీక్నెస్ ఏంటంటే కెరీర్. అంటే ఏం లేదు, వాడు అది తప్ప ఇంకో బతకలేడు. ఇప్పుడు ఆ కెరీర్ డిస్టర్బ్ అయింది అనుకో, ఒరే నీకు ₹1,00,000 ఉద్యోగం ఇస్తాను రా అన్నాడు, బతకలేడు. ఆ సర్వైవల్ కోసం వాడు ఏమైనా నీకు తేడాగా మాట్లాడితే మాట్లాడచ్చు. ఒకటి అడిగానా, ఇచ్చినందుకు ఒక్క లావణ్య ఎవరిది, నేను బ్రేకప్ అని చెప్పి నేను దుబ్బి మాట్లాడి అది ఇస్తాను, ఏం చేయగలదు. కానీ ఇచ్చిన ఎప్పుడు అంటే కంఫర్టబుల్ గా ఉన్న టైంలో ఇచ్చిన మాట కోసం నిలబడుతున్నాడు అంతే. వాడు మాట కోసం నిలబడతాడు. ఇక్కడ మాటని ఇప్పుడు బాండ్లు అక్కర్లేదు, లీగల్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, నిలబడతాడు. అంతకంటే ఇది నీ మీద ఉంది. అది ఏంటి, ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అని నేను చెప్పలేను, కానీ ఉంది, నీ మీద ఉంది. తన సంగత అవసరం అనుకుంటే నేను మొత్తం రివీల్ చేస్తాను. తన జాతకం అంతా నాకు తెలుసు. బ్లాక్ మెయిల్ చేస్తుంది, నేను భయపడిపోతున్నాడు. ఏం చేస్తుంది, పెళ్ళయిందా లేదు, ఏం బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఆ బ్లాక్ మెయిల్ లో నేను ఇదుకొని నేను బ్లాక్ మెయిల్ చేస్తాను, అది మాత్రం కాదు. నేను బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి తెచ్చుకుందా, నాశనం అయిపోతుంది. నాకు తెలుసు తన యాటిట్యూడ్, తన బిహేవియర్ తెలుసు, తన యాక్టివిటీస్ తెలుసు, అన్నీ నాకు తెలుసు. అర్థమైందా? అంటే నాకు అంటే మనుషుల్లో ఎవరి పరిస్థితులు వాళ్ళవి, ఎవరి యాటిట్యూడ్స్ వాళ్ళవి, ఎవరిని మనం బ్లేమ్ చేసుకోవాలి. కానీ ఒకరిని హారం చేసి బ్లాక్ మెయిల్ చేసి ఇబ్బంది పెట్టి చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం నేను సపోర్ట్ చెయ్యను. అర్థం చేసుకుంటే నేను సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు ఇదే విషయం లావణ్య నన్ను నిలదీసి అడిగింది అనుకో, ఇదే విషయాలు నేను చెప్తాను. కొన్ని ఎవిడెన్సెస్ అంటే ఆ పూర్వం నాకేంటంటే ఈ టెక్నాలజీ విషయాల్లో ఆమె థంబ్ ఇంప్రెషన్. ఇప్పుడు నేను అప్పుడు కౌన్సిలింగ్ చేసేవాడిని. ఇప్పుడు మాస్ హిప్నటైజ్ నేను హిప్నటైజ్ చేస్తే పెద్ద హాల్ ఉండేది, అందులో ఒక 30 మంది పడతారు. 30 మంది ఏంటి, ఈజీ చేయొచ్చు, ఆరాం చేస్తే 30 మంది పడతారు. ఆరాం చేస్తే దానికి ఒక సౌండ్ సిస్టమ్ కొనాలి అంటే ఎక్కడ కొనాలో నాకు తెలియదు. నాకు సబ్జెక్ట్ ఉంది, చెయ్యగలను, రిలీఫ్ క్రియేట్ చేయగలను, నమ్మకం క్రియేట్ చేయగలను, అన్నీ ఉన్నాయి, కానీ నాకు టెక్నాలజీ తెలియదు. అలాంటప్పుడు సెల్ టెక్నాలజీ కూడా నాకు తెలియదు. రికార్డింగ్, ఆ రికార్డింగ్ చేస్తే ఉండదు, వినిపించవచ్చు, నాకేం తెలీదు. ఆ టైంలో తను మమ్మల్ని హెరాస్ చేసింది, భయంకరంగా హెరాస్ చేసింది. నేను నొక్కి ఉంచుతాను, కానీ ఆంటీ కానీ కదిపితే మొత్తం బయటపడతాడు. నాకు
తనకు తెలుసు. తన మాటలు మానేసి నా మాటలు రికార్డు చేస్తూ అటు గెలిపించవచ్చు, ఏదైనా జరగచ్చు. ఏదో కమ్యూనికేషన్ కాదు చేయలేదు, చిల్డ్రన్ పేరెంట్స్ వస్తాయి.